అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ దర్శనానికి వచ్చాం. ఇది పవిత్రమైన గోదావరి నది. చాలామంది భక్తులు ముందుగా గోదావరి మాతకు నమస్కరించి పవిత్ర స్నానం చేసి తమ దర్శనాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడ ఉన్న శ్రీ వినాయక స్వామిని దర్శించుకుని ఇప్పుడు ఆలయానికి వెళ్ళే మార్గాన్ని చూద్దాం రండి. ఇది 50 రూపాయల ప్రత్యేక దర్శనం ప్రారంభమయ్యే ప్రదేశం. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే క్యూ ఈ మొదటి పాయింట్ నుంచే ప్రారంభమవుతుంది. రద్దీ తక్కువగా ఉంటే రెండో పాయింట్ నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ మొబైల్ ఫోన్లు, బ్యాగులు భద్రంగా ఉంచేందుకు లాకర్ సౌకర్యం కూడా ఉంది. ఇప్పుడు ప్రదక్షిణ ప్రారంభమయ్యే మార్గాన్ని చూద్దాం రండి. ఇది ప్రదక్షిణ ప్రారంభమయ్యే మార్గం ప్రదేశం. ఇక్కడ భక్తులు మొత్తం 7 ప్రదక్షిణాలు చేసి ఈ మార్గం ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్తారు. స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత ఈ దారి ద్వారా బయటకు వస్తారు. ఇక్కడి నుంచే ప్రసాదంగా లభించే లడ్డూలను తీసుకోవచ్చు. ఇది 1116లో ప్రత్యేక దర్శనం వెళ్ళే మార్గం. ఇది ఉచిత దర్శనం కోసం వచ్చే భక్తుల దారి. ఈ మార్గంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి కూడా వెళ్ళవచ్చు. సాధారణంగా వారంలో రద్దీ తక్కువగా ఉంటుంది, కానీ ప్రతి శనివారం భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే శనివారం వచ్చేవాళ్ళు మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకునేరండి. ఇప్పుడు కనిపించేది వెంకటేశ్వర స్వామివారి ఆలయ గోపురం. ఇది ఆలయం దగ్గరున్న నర్సరీ. ఇక ఇది అన్నదాత క్షేత్రం. ప్రతిరోజు భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తారు. ప్రత్యేకంగా ప్రతి శనివారం సుమారు 50,000 నుండి 60,000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తారు. మీకు కనిపిస్తున్న ఈ భవనం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. భవిష్యత్తులో ఇది మరింత పెద్ద అన్నదాత క్షేత్రంగా అందుబాటులోకి రానుంది. ఇది భక్తుల కోసం ఏర్పాటు చేసిన బైక్ పార్కింగ్ ప్రాంతం. ఇదే మనం బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ చేసుకునే స్థలం. ఈ కనిపించే భవనమే కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక చివరిగా శ్రీకృష్ణ పరమాత్మ వారి ఈ అందమైన విగ్రహంతో మన దర్శనాన్ని ముగిద్దాం. గోవిందా గోవింద. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.